శ్రీరామనవమి సందర్భంగా నల్గొండ నగరం పరిధిలోని ముషంపల్లి రోడ్డులో ఉన్న శ్రీ మారుతి మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మంత్రవాది శ్రవణ్ కుమార్, కంచర్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మారుతి దేవాలయంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసి భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ దైవిద్యమానంగా పూజలు అందుకుంటున్నారని అన్నారు. భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందని తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్నదాతలుగా గుత్తా మల్లారెడ్డి మమత భక్తులకు సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు బైరోజు వెంకటేశ్వర్లు, నామాల నరసింహ, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి కోరికలు నేనిన తర్వాత నేనిస్తాం అని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ప్రతి ఐటమ్ రూపే కానీ డబ్బు రూపే కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. జై మారుతి, జై జై మారుతి. జై మారుతి, జై జై మారుతి. మన నల్గొండ పట్టణంలోని ముసంపల్లి రోడ్లో గల మారుతి మందిరం దేవాలయంలో ఈరోజు పర్వదినం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రాతకాల సమయం నుంచే శ్రీరాముడు సీతమ్మ వారికి, అదేవిధంగా లక్ష్మణుడు హనుమాన్ల వారికి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా హోమం నిర్వహించడం జరిగింది. సంకీర్తనం ఇప్పుడు జరుగుతోంది. సాయంత్రం 5 గంటలకి అత్యంత ఘనంగా వైభవంగా ఎదుర్కోళ్లతో ప్రారంభమై సీతమ్మ వారు శ్రీరాముల వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ దేవాలయంలో గత 26 సంవత్సరాలుగా నిత్యం వీర హనుమాన్ పూజలు, అదేవిధంగా వ్రతాలు, దాంతో పాటుగా శ్రీరామనవమి సందర్భంగా మరి ఘనంగా సీతమ్మ వారు శ్రీరాముల వారి కళ్యాణాన్ని కూడా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. నల్గొండలలో ఉన్న అందరి భక్తులను, ప్రజలను, అదేవిధంగా ఈ కాలనీ చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా
మేము ఘనంగా అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ఎంతో మంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. శ్రీరాముల వారి కృప వారికి ఉండాలని, వారి కష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి, కానీ ఆ కష్టాల్ని ఎదుర్కొని జయించే ఒక గొప్ప ధైర్యాన్ని కూడా శ్రీరాముల వారందరికీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ దేవాలయానికి కొంత గొప్ప ప్రతిష్ట ఉన్నది. ఎంతో మంది కష్టాలు నష్టాల్లో ఉన్న వాళ్ళు ఈ గుడికొచ్చి ఇక్కడ సేదతీరి ఇక్కడ హనుమాన్ల యొక్క కృపని పొంది బాగుపడిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని పొందిన వాళ్ళు చాలా మంది భక్తులు నల్గొండ జిల్లాలో గాని చుట్టుపక్కల గాని చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్ని గుళ్లతో పాటుగానే ఈ మారుతి మందిరం దేవాలయంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులకు, కాలనీ వాసులకు, నల్గొండ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆదరించి అదేవిధంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం జరిగే కళ్యాణ మహోత్సవానికి అందరు రావాలని, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి గొప్పగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా భగవత్ కృప ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జై జై భారతి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం ప్రాతకాలం నుంచి 5:30 నుంచి ఇక్కడ అభిషేకాలు, అర్చనలు అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అలాగే ఇప్పుడు 2000 మంది భోజనాలకు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఒక దాతని ముందుకొచ్చి నేనే పెడతా అని చెప్పి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. వారు గుత్త మల్లారెడ్డి గారు, మమత గారు ఈ రోజు మన మధ్యాహ్నం 12 గంటల నుంచి వారు అన్నదానం చేస్తున్నారు. దానితో పాటు ఈ రోజు మన పెద్ద గొప్ప పర్వదినము ఏదైనా కానీ అని చెప్పి ప్రతిసారి కొంచెం అభివృద్ధి అవ్వుకుంటూ పెద్దగా దగ్గర ఒక 2000 భక్తుల మధ్యన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాము. 5 గంటలకు ఎదుర్కోల కార్యక్రమం, 6 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సమస్త భక్తులు అందరూ టైంకి వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని గొప్పగా నిర్వహించాలని మేము అందరి తరఫున ఆలయ కమిటీ